తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నకిలీ కాంగ్రెస్ పార్టీ అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైందని, ల్యాండు, శాండు, వైను, మైను, ఎర్రచందనం, ఎర్రమట్టి, సబ్సిడీ బియ్యం మాఫియాలు రాజ్యం ఏలుతున్నాయని మండిపడ్డారు. జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు చందంలా మారిందన్నారు. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగలించినట్టు జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, పోలవరం నిర్మాణం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ను గెలిపించి నకిలీ కాంగ్రెస్ అయిన వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నకిలీ కాంగ్రెస్ను ఓడించండి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. జగన్ పార్టీ ఇది ఒక నకిలీ కాంగ్రెస్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఒక నకిలీ కాంగ్రెస్. నకిలీ కాంగ్రెస్ జగన్ పాలనలో రాష్ట్రము అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమము సంక్షోభంలో అన్న విధంగా తయారైంది. జగన్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యం వెళుతాం. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన విచ్చిపోయింది. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రము రావణ కష్టమైంది. పేటకో రౌడీ, పూటకో రౌడీ తయారయ్యారు జగన్ పాలనలో. జగన్ పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది. జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు సొందమైంది. ఇచ్చేది గోరంతా, లాక్కునేది కొండంతా. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది. మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్లుంది జగన్ సంక్షేమ పాలన. కాబట్టి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలి అన్నా, పోలవరం పూర్తి కావాలి అన్నా, ఒక సర్వాంగ సుందరమైన రాజధాని రావాలి అన్నా, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 9 గ్యారంటీ పథకాలు ఇవి రాష్ట్ర ప్రగతికి సోపానాలు. ప్రత్యేకించి 2 లక్షల రూపాయలకు వ్యవసాయ రుణాల మాఫీ, పెన్షన్లు వచ్చేసి వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి 1,00,000 రూపాయలు. ఇవన్నీ రాష్ట్ర ప్రగతికి సోపానాలు. ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, నకిలీ కాంగ్రెస్ను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం టీడీపీ ఆఫీస్కి నిప్పు పెట్టడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనకు కారకులు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు వెంట రాగా ఆయన రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరినారాయణకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో నామినేషన్ల కోలాహలం కొనసాగుతుంది. విశాఖ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ నామినేషన్ వేయగా టీడీపీ నుంచి భరత్ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థితో వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరవగా టీడీపీ అభ్యర్థితో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు, పత్రికా అభ్యర్థం చేసుకుంటారు. ఏదేమిటికి రేపు రాబోయే ఎన్నికల్లో 13 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని 170 స్థానాలు గెలిపిస్తానంలో ఏ విధమైన సందేహం లేదు, ఏ అపోహలు లేవు. 100% ఆయన విజయం సాధిస్తారు. మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడబడుచుకు అవకాశం ఇచ్చారు. ఏదైతే ఈవేళ
ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబంలో అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ, ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి ఇక్కడ వీరందరినీ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఇవాళ ఒక భరోసా జగనన్న. 7 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని మీ ద్వారా విశాఖ పార్లమెంట్లో ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్నే చూశారు విశాఖపట్నంలో నిన్న జరిగిన సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఏ విధంగా అయితే విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్రలో జనం లక్షలాది మంది జన ప్రభంజనంలాగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను విజయవంతం ఏ విధంగా చేశారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టే విశాఖపట్నానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అవుతుంది. గత 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి ఈ ప్రాంతంలోనే పరిపాలనా రాజధాని చేసి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి స్వాగతం పలికే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చారు. 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, 3 పార్టీ నాయకులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారిలోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. దయచేసి మీరెవరు రిలాక్స్ అవ్వద్దు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది కదా అని ఈ కూటమి గెలిచిపోద్దని రిలాక్స్ అవుతే మాత్రం దెబ్బతింటాం. అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోరుతున్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో ఏపీ ప్రభుత్వ బ్రాహ్మణ సంఘం సలహాదారులు శ్రీకాంత్ శర్మ పర్యటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా బ్రాహ్మణులను అణగదొక్కిందన్నారు. 28 మంది బ్రాహ్మణులను చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం వైసీపీ ఎంతో కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాలకు మేలు జరగాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా పెద్దారెడ్డి గారితో పాటు ఇప్పుడే పర్యటించి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో 40 ఏళ్లుగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అణగదొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రాష్ట్రంలో కరణీ కాలం తీసేస్తే దాదాపు 28 మంది కరణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి మనం ఓటు వేద్దామా అనే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అంతా అడుగుతున్నా. అదేవిధంగా ఉద్యోగాలకు అందరినీ తగ్గించడంతో దాదాపు 8-10 మంది చనిపోవడం జరిగింది. అదే కాకుండా రాజకీయంగా ఒక్క సీటు కూడా 40 ఏళ్లలో బ్రాహ్మణులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు, ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వలేదు. అదే రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 5-6 మంది మంత్రులు, 2 ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2019లో 4 సీట్లు కేటాయించారు. బాపట్ల కోన రఘుపతి గారు అయితేనేమి, అదేవిధంగా మల్లాది విష్ణు గారికి సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా విశాఖపట్నంలో ద్రోణంరాజు శ్రీనివాస గారికి, ఆక్రమాల విజయేంద్రమల గారికి, వీరిద్దరికీ సీటు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఓడిపోతే ఒకరికి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఆయన కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఆక్రమాల విజయేంద్రమల గారికి కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులను మనందరినీ ముందుకు తీసుకుపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా
కొత్త దేవాలయాల నిర్మాణంలో అయితేనేమి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా CGF నిధుల కింద దాదాపు 2000-3000 దేవాలయాలను కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈ తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని మరి ఎండోమెంట్ శాఖను మా వీరు ప్రత్యేకంగా నిధులు తెచ్చుకొని 10 దేవాలయాలకు ఇక్కడ ఒక్కొక్కటి 1.5-2 కోట్ల రూపాయలు సాధించుకున్నటువంటి పెద్దారెడ్డి గారు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దేవాలయ వ్యవస్థను కాపాడారు అనేటువంటి విషయంలో అతిశయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైసీపీ సోషల్ మీడియా బృందంతో సీఎం జగన్ ముఖాముఖి. గెలుపుపై నమ్మకం లేకే నాపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని ఆరోపణ. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం బహిరంగ సభ. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోతుందని చంద్రబాబు స్పష్టం. రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేషన్ల కోలాహలం. విశాఖలో ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స ఝాన్సీ. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి దుండగుల నిప్పు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.